ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి కపిలతీర్థంలో వైభవంగా ఊంజల సేవ. ఆది దంపతులైన శివపార్వతులకు భక్తుల నీరాజనం. విశాఖ శారదాపీఠంలో ఘనంగా శంకరాచార్యుల జయంతి వేడుకలు. జగద్గురువుకు భక్తిరస భరితంగా అభిషేకోత్సవం, పుష్పార్చన. నారాయణవనంలో భాష్యకారుల ఉత్సవాలు పరిసమాప్తం. శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని సన్నిధిలో గోదాగ్రజులకు తిరుచి ఉత్సవం. శ్రీశైల మహాక్షేత్రంలో ఆరుద్రోత్సవం. అహోబిలంలో రామానుజుల తిరునక్షత్రోత్సవం. తిరుమల దివ్యక్షేత్రంలో శ్రీ భాష్యకారుల వారికి గంధపు పొడి ఉత్సవాన్ని సోమవారం సాయంత్రం వేడుకగా నిర్వహించారు. భాష్యకారుల ఉత్సవాలు ముగిసిన తరువాత ఆ మరుసటి రోజున ఆనందోత్సవంగా గంధం పొడి ఉత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో భగవద్ రామానుజాచార్యుల వారి ఉత్సవమూర్తిని తిరుచిపై కొలువు తీర్చి గంధంతో అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ శ్రీ భాష్యకారుల వారు ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో సోమవారం సాయంత్రం ఊంజల సేవ నేత్రపర్వంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి సోమవారం నిర్వహించే శివపార్వతుల ఊంజల సేవలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. సకల బంగారు ఆభరణాలు, పూలమాలలతో అలంకార శోభితులైన కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని అర్చకులు ఆలయ ఆవరణలోని ఊంజల మండపంలో కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తి సంకీర్తనల నడుమ వేడుకగా సాగిన ఊంజల సేవలో శివపార్వతులు భక్తులను దివ్యంగా అనుగ్రహించారు. విశాఖ మహానగరం చిన్నమూషివాడలోని శారదాపీఠంలో జగద్గురు ఆది శంకరాచార్యుల వారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విశాఖ శారదాపీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ఆదిశంకరుల విగ్రహానికి అభిషేకం నిర్వహించారు. అనంతరం వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో అర్చనలు జరిపారు. ఆపై గురువందనం, గురు పూజలు జరిగాయి. పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి ఆది శంకరాచార్యులకు పుష్పార్చన జరిపి ఛత్ర చామర వింజామర సేవలను జరిపారు. తిరుపతి జిల్లా నారాయణవనంలోని పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో భాష్యకారుల తిరునక్షత్రోత్సవాలు వైభవంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా భగవద్ రామానుజుల ఉత్సవమూర్తిని తిరుచిపై వేంచేపు చేసిన అర్చకులు విశేషంగా ప్రబంధ గోష్ఠితో నీరాజనాలు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా
రామానుజుల వారికి తిరుచి ఉత్సవాన్ని నిర్వహించి శాతుమర ఆస్థానం సమర్పణ పూర్తి చేశారు. శ్రీశైల మహాక్షేత్రం ఆదిదేవుడి దివ్యనామంతో పరిమళించింది. ఆరుద్ర నక్షత్రోత్సవాన్ని పురస్కరించుకుని భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి దివ్య ఆలయ ప్రాంగణంలోని పరమశివుడి బృహత్తర మంగళమూర్తికి అభిషేక సేవ మంగళకరంగా జరిగింది. ముందుగా అర్చకులు గణపతి ఆరాధన, పుణ్యాహవాచనం, వేద పారాయణంతో సకల ఉపచారాదులను పూర్తి చేశారు. అనంతరం మహాదేవుడికి పలు రకాల ద్రవ్యాలతో కన్నుల పండుగగా అభిషేకోత్సవాన్ని నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, నీరాజన సమర్పణ చేశారు. नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नागेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां नमः शिवाभ्यां वृषवाहनाभ्यां विरुचि विष्णुन्द्रसुपूजिताभ्यां विभूतिपाटीरविलेपनाभ्यां नमो नमः. నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం అహోబిలంలో భగవద్ రామానుజుల తిరునక్షత్రోత్సవాలు వైభవపేతంగా జరిగాయి. ఈ సందర్భంగా చిన్న అహోబిలం శ్రీ ప్రహ్లాద వరద స్వామివారికి, రామానుజుల వారికి నవకలశ స్నపన తిరుమంజనం ఆగముక్తంగా జరిగింది. ప్రత్యేక స్నానపీఠంపై అమృతవల్లి, ఉభయ దేవేరుల సమేత శ్రీ ప్రహ్లాద వరదులను, వేరొక పీఠంపై భగవద్ రామానుజులను కొలువు తీర్చిన అర్చకులు ఆగమ సంప్రదాయంలో దివ్య ప్రబంధ పఠనాదులతో నవకలశ స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం రామానుజుల వారిని తిరుచిపై వేంచేపు చేసి పుష్పమాల సమర్పణ, సెఠారి మర్యాదలను జరిపారు. భక్త ప్రియుడు, కోరిన వరాలను గుప్పించే కొండలరాయుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు అర్చాస్వరూపంగా స్వయంభూగా వెలిసిన పవిత్ర స్థలమే తిరుమల పుణ్యక్షేత్రం. ఆ స్వామివారి దివ్యమంగళ విగ్రహమూర్తిని క్షణకాలమైనా దర్శించుకుని తరించాలని వేలాది మంది భక్తులు నిత్యం తిరుమలకు తరలివస్తున్నారు. ఆనంద నిలయంలో వ్యూహలక్ష్మిని వక్షస్థలంపై నిలుపుకొని భక్తులకు అభయ ప్రదానం చేసే శ్రీనివాసుడు కలియుగ ప్రత్యక్ష దైవంగా వెలుగొందుతున్నారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వరుని వైభవంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న విశేష కథనం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. అంటే వెంకటాద్రికి సమానమైన మరో క్షేత్రం బ్రహ్మాండంలో లేదు. వెంకటేశ్వరునికి సాటిరాగల దేవుడు ఇంతవరకు ఎక్కడా లేదు, ఇక మీదట ఉండడు అని అర్థం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, భక్తులు ఆరాధించే భవ్య స్వరూపుడు శ్రీవేంకటేశ్వరుడు. యజ్ఞం, యశస్సు, తేజస్సు, ఆరాధన, సంప్రదాయం, ఉత్సవం ఏక చైతన్యంతో ప్రస్ఫుటమయ్యే పావనకరమైన క్షేత్రం తిరుమల. స్థల ప్రాభవం, క్షేత్ర వైశిష్ట్యం సమ్మిళితమైన తిరుమలపై శ్రీనివాసుడు భక్త మందారుడై జగదానందకరంగా భాసిల్లుతున్నారు. భక్తులకు ఆనంద సిరులు పంచడానికి వైకుంఠాన్ని విడిచి భువికి దిగివచ్చి ఆనంద నిలయంలో వర్ధిల్లుతున్న వరాల వేలుపు వెంకటేశ్వరుడు. బ్రహ్మాండ విభుడిగా వెలుగొందే శ్రీనివాస పరంజ్యోతి, యుగ యుగాలకు తరగని అఖండ ఖ్యాతి. ఆ అమృతమూర్తి స్ఫురద్రూపం
ఆధ్యాత్మిక జగత్తుకు అనంత మణిమయ ద్వీపం. ఆనంద నిలయంలో బ్రహ్మస్థానంలో శ్రీవెంకటేశ్వర స్వామి అర్చామూర్తిగా దర్శనమిస్తారు. 9.5 అడుగుల పొడవైన స్వామివారి రూపం స్వయం వ్యక్తమని పురాణోక్తి. సాలగ్రామమూర్తిగా నిలుచొని స్వామి విగ్రహాకృతి గోచరిస్తున్నందువల్ల స్థానకమూర్తి అని, స్థిరంగా ఉన్న కారణంగా ధ్రువమూర్తి అని, పక్కన దేవేరులు లేనందువల్ల విరహ విలక్షణమూర్తి అని వ్యవహరిస్తారు. పద్మపీఠంపై జగజ్జేయమానంగా అలరారుతూ సూర్య కఠారి అనే నందక ఖడ్గాన్ని ధరించి వజ్ర ఖచ్చిత వరద హస్తంతో నానావిధ దివ్యాభరణాలతో చేతులకు నాగబంధాలతో సాలగ్రామ మాలికలతో హృదయస్థానంలో వ్యూహలక్ష్మి సహితంగా మందస్మిత వదనారవిందంతో తిరునామాల స్వామి నయన మనోహరంగా భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నారు. వైఖానస ఆగమ విధి విధానాల్లో షట్కాలార్చనలతో నిత్యోత్సవాల నుంచి మొదలుకొని బ్రహ్మోత్సవాల సంరంభాలతో శ్రీనివాస పరబ్రహ్మానికి కైంకర్యాలు కొనసాగుతాయి. ప్రతిరోజు సుప్రభాత సమయాన మారికొలువు అనే మంగళవాద్య గోష్ఠితో మొదలయ్యే శ్రీవారి ఆరాధనా స్రవంతి పవళింపు సేవలో తరిగొండ వెంగమాంబ ముత్యాల హారతితో సుసంపన్నమవుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసునికి నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఉత్సవ ప్రియుడు, భక్త సులభుడైన శ్రీవారికి ప్రతి ఏటా నవనవోన్మేషంగా నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలకు భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. ఇలా ఏడాది పొడవునా ఏడుకొండలవాడికి 450కి పైగా ఉత్సవ విశేషాలు నేత్రానందకరంగా నిర్వహిస్తారు. తిరుమల క్షేత్ర ప్రాచీన సంప్రదాయం ప్రకారం ముందుగా ఆదివరాహస్వామిని భక్తులు దర్శించుకోవాలంటారు. 1476 నాటి శాసనంలో వరాహస్వామిని జ్ఞానపిరాన్గా పేర్కొన్నారు. జ్ఞానప్రదాతగా మూర్తీభవించిన వరాహస్వామిని ముందుగా దర్శించడం వల్ల భక్తులు జ్ఞానమయ కోశంలోకి ప్రవేశిస్తారు. ఆ తరువాత ఆనంద నిలయంలో ఉన్న శ్రీనివాసమూర్తిని దర్శిస్తే శాశ్వతానంద సిరి భక్తులకు లభిస్తుందని వరాహపురాణం ద్వారా తెలుస్తోంది. ఎవరు ఏ రీతిగా కొలిచి తలిస్తే స్వామివారు ఆ సరళిలో అనుగ్రహించి ఆదుకునే సులభ ప్రసన్న దైవమని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే తిరుమల క్షేత్రం భక్తుల పాలిట ప్రత్యక్ష వైకుంఠంగా వెలసిల్లుతోంది. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కాకినాడ జిల్లా పిఠాపురంలో కొలువైన ప్రసిద్ధ శ్రీ కుంతి మాధవ దేవాలయంలో భాష్యకారుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ప్రధాన దేవతామూర్తులకు ఆరాధనలు పూర్తి చేసిన తరువాత ఆలయ ప్రాంగణంలో ఉత్సవాలను వేంచేపు చేశారు. కుంతి మాధవ స్వామి అమ్మవార్లు భగవద్ రామానుజాచార్యులకు బంగారు ఆభరణాలు పూలమాలలతో సుందర శోభితంగా అలంకరణ చేసి ప్రత్యేక అర్చనలు జరిపి నైవేద్యము మహామంగళహారతులు సమర్పించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం కొనిదెల గ్రామం శివాలయంలో విశేష ధార్మిక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో అర్చకులు తొలుత పరమశివుడికి ఆరాధనలు జరిపారు. ఆపై ఆలయ ఆవరణలో భక్తులచే సహస్రనామాల పఠనయుక్తంగా కుంకుమార్చనలను నిర్వహించారు. అనంతరం సకల దేవతా స్వరూపం గోవుమా తల్లికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రదక్షిణలు చేసి ఆశీస్సులు అందుకున్నారు. వరంగల్లోని శ్రీ శృంగేరి శంకర మఠంలో జగద్గురు శంకరాచార్యుల వారికి అభిషేకం కన్నుల పండుగగా జరిగింది. శంకరాచార్యుల జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. ఆపై పుష్పార్చన జరిపి వర్ణశోభిత పుష్పమాలలతో అందంగా అలంకరణ చేసి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. అదేవిధంగా ప్రకాశం జిల్లా ఒంగోలులోని హరేరామ హరేకృష్ణ బజారులో ఎర్రన సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో శంకరాచార్యుల వారి జయంతిని వేడుకగా నిర్వహించారు. శంకరాచార్యుల వారి చిత్రపటాన్ని ఉంచి పూలమాలలతో అలంకరించారు. పుష్పార్చన జరిపి హారతులు సమర్పించారు. పలువురు ధార్మిక సంస్థల ప్రతినిధులు, సాహితీవేత్తలు, కవులు, కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం శివారు ప్రాంతంలో కొలువైన శ్రీ కాళికాంబ అమ్మవారి జాతర వేడుకలు కోలాహలంగా జరిగాయి. అమ్మవారికి పసుపు, కుంకుమ, జలాలతో అభిషేకాలు నిర్వహించిన అర్చకులు పట్టు వస్త్రాలు, రజిత స్వర్ణ ఆభరణాలు, పూలమాలలతో అలంకరించారు. భక్తులు కొత్త పాత్రలో నైవేద్యాన్ని వండుకొని పసుపు, కుంకుమ, వేపాకుల దండలతో అలంకరించి డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని కాళికాంబ అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. రంగారెడ్డి జిల్లా బిఎన్ రెడ్డి క్రాస్ రోడ్డులోని లీడ్ ఇండియా హౌసింగ్లో గణపతి హోమం శాస్త్రోక్తంగా జరిగింది. సకల జనులు శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని కోరుతూ నిర్వాహకులు అర్చకులచే వేడుకగా గణపతి హోమం నిర్వహించారు. కలశ పూజ, పుణ్యహవాచనం, గణపతి పూజ జరిపి కంకణధారణ చేశారు. ఆ తర్వాత నవగ్రహ మండపారాధన, అగ్ని ప్రతిష్ఠ చేసి గణపతి హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. హైందవ ధర్మ వ్యాప్తికి విశేష కృషి చేసిన ధర్మ ప్రబోధకులు, అపర శంకరులు శంకర భగవత్పాదుల వారి జయంతి ఉత్సవాలను తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించారు. వైశాఖ శుద్ధ పంచమి తిథి ఆరుద్ర నక్షత్రంలో అవతరించిన ఆదిశంకరాచార్యుల వారి జయంతి సందర్భంగా శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో విశేష ఆరాధనలు నిర్వహించారు. జ్ఞానప్రసనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుల సన్నిధిలో బ్రహ్మగుడి ప్రాంగణంలో శంకరుల చిత్రపటాన్ని కొలువు తీర్చి ప్రత్యేకంగా అర్చనలు జరిపారు. అలాగే
అమ్మలగన్నమ్మ బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో శంకర భగవత్పాదుల వారి జయంతి ఉత్సవాలను విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీ గణపతి ఆలయ ప్రాంగణంలో చక్కని వేదికపై ఆదిశంకరుల శ్వేతవర్ణ శోభిత మూర్తిని వేంచేపు చేసి పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. నెల్లూరులోని మూలాపేటలో వేంచేసిన భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో శంకర జయంతి ఉత్సవాలను వేడుకగా జరిపారు. ఆదిశంకరుల మంగళమూర్తిని పుష్పమాలలతో సుందరంగా అలంకరించి ప్రత్యేకంగా కొలువు తీర్చారు. అర్చకులు శంకర స్తోత్ర పారాయణాలతో స్వామివారికి సకల ఉపచారయుక్తంగా అర్చనాది కైంకర్యాలను పూర్తి చేసి కర్పూర హారతులు అందజేశారు. ఇక ప్రసిద్ధ శైవ క్షేత్రం మహానందిలో శంకరుల జయంతి వేడుకలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వరుని సన్నిధిలో ఆదిశంకరుల చిత్రపటాన్ని దివ్యంగా వేంచేపు చేసి శైవాగమ సంప్రదాయంలో పూజాధికాలు జరిపారు. ఆపై మహానివేదనలు, మంగళ హారతులు అందజేశారు. భక్తులు భక్తి ప్రపత్తులతో జయ జయ శంకర, హరహర శంకర నామస్మరణలు చేస్తూ శంకరుల కృపకు పాత్రులయ్యారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్లలోని శ్రీ కోనేటి రాయస్వామి వారి దర్శనానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం నూతనంగా అన్నదాన భవనాన్ని నిర్మించారు. అన్నదాన భవన ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని భవన ప్రాంగణంలో పండితులు లోక కళ్యాణార్థం రుద్రాభిషేకం నిర్వహించారు. నమక చమక పట్టణయుక్తంగా సంప్రదాయబద్ధంగా సాగిన రుద్రాభిషేకంలో భక్తులు భక్తి ప్రపత్తులతో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వరంగల్ నగరంలోని శ్రీ వరదదత్త క్షేత్రంలో వైశాఖ మాస పూజలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ గురుదత్తాత్రేయులకు మంగళాభిషేకాలను వేడుకగా నిర్వహించారు. అర్చకులు సంకల్పపూర్వకంగా పలు రకాల ద్రవ్యాలతో దత్తాత్రేయులకు అభిషేకాలు పూర్తి చేశారు. అనంతరం నర్మదా నది పుష్కరాలను పురస్కరించుకుని పవిత్ర నర్మదా నది తీర్థ జలంతో అలాగే ప్రత్యేకించి తైలాభిషేకాలు నిర్వహించారు. మంత్రాలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష ఆరాధనలు జరిపారు. మాసోత్సవాల్లో భాగంగా స్వామివారి దివ్యమూర్తికి నిత్య పూజాధికాలను పూర్తి చేసిన తర్వాత ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేతంగా రథోత్సవం, ఊంజల సేవలను కనుల పండుగగా నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ గోవిందుడి సేవలు తరించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి దివ్యమంగళమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి సహస్రనామార్చనలను నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఇక ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో శంకర భగవత్పాదుల జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఆలయంలోని అద్దాల మండపంలో ఆదిశంకరుల చిత్రపటాన్ని కొలువు తీర్చిన అర్చకులు ప్రత్యేకంగా ఆరాధనలు జరిపి భక్తులకు దర్శనం కల్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.